సిఎస్ఎస్ అంటే అందరూ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అండ్ ఇన్లైన్ స్టైల్ షీట్స్ ఈ త్రీని అనుకుంటారు. కానీ ఇంతకు మించి చాలా డీప్గా ఉంది రిగార్డింగ్ ద సిఎస్ఎస్. ఓకే, ఈ సిఎస్ఎస్ కాన్సెప్ట్ అంతా బాగా వస్తేనే ఫ్యూచర్లో మనం మంచి వెబ్ పేజ్ కూడా క్రియేట్ చేయగలం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాషిణి ఎట్ ద టెక్ గైడ్. అందరు ఎలాగున్నారు? ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్నది అబౌట్ సిఎస్ఎస్. ఓకే, ప్రీవియస్ క్లాసెస్లో వెబ్ పేజ్ నరేషన్ అంతా చూసాం కదా. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ సిఎస్ఎస్ అవుతుంది. బికాస్ నార్మల్ ట్యాగ్స్కి అంటే హెచ్టిఎంఎల్ను క్రియేట్ చేస్తున్న ఒక నార్మల్ ట్యాగ్కి స్టైల్ జనరేట్ చేసాము అని అంటే మన వెబ్ పేజ్ చాలా బాగా క్రియేట్ అవుతుంది. అందుకే సిఎస్ఎస్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ ద హెచ్టిఎంఎల్ కాన్సెప్ట్స్. ఓకే, అండ్ ఈ వెబ్ పేజ్ క్రియేషన్ చేసేటప్పుడు అందరు ఏమనుకుంటారంటే సిఎస్ఎస్ అంటే జనరల్గా 3 టైప్స్ ఉంటాయి. దట్ ఈస్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అండ్ ఇన్లైన్ స్టైల్ షీట్స్ అనుకుంటారు. ఓకే, ఇది కాకుండా ఇందులో చాలా డీప్గా ఉంటుంది సబ్జెక్ట్, అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టుడే క్లాస్లో బేసిక్స్ ఆఫ్ ద సిఎస్ఎస్ నేర్చుకుందాం, నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్స్ కూడా నేర్చుకుందాం. ఓకే, నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద క్లాస్. సో లెట్ us డిస్కస్ అబౌట్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఓకే, సో సిఎస్ఎస్ అని సింపుల్ గా అనేస్తాము. వాట్ ఈస్ సిఎస్ఎస్? సిఎస్ఎస్ మీన్స్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఓకే, దీని గురించి డీప్ గా నేర్చుకుందాం. ఫస్ట్ అసలు ఎందుకు ఈ సిఎస్ఎస్ ఎక్కడ యూజ్ చేస్తారు, వై వీఆర్ యూజింగ్ ది సిఎస్ఎస్ అనే కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, సిఎస్ఎస్ అంటే డిస్క్రైబ్స్ ద హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. స్క్రీన్ పైన కనిపించే చిన్న టెక్స్ట్ ని, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్యూటర్స్ అని ఒక టెక్స్ట్ రాస్తున్నాను. నార్మల్ గా ఎవరైనా టైప్ చేసేస్తాం యూజింగ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్. ఇలా నేను కంప్యూటర్స్ అని ఒక సింపుల్ ట్యాగ్ జనరేట్ చేస్తాను. ఈ ట్యాగ్ కానీ ఈ టెక్స్ట్ కానీ ఏమైనా స్పెషల్ ఎఫెక్ట్స్ జనరేట్ చేయాలి. ఎందుకంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ లో సింపుల్ గా ట్యాగ్ జనరేట్ అవుతుంది, కానీ ఎఫెక్ట్స్ కలర్స్ కానీ అలైన్మెంట్స్ కానీ ఇవేవి సెట్ అవ్వవు. ఓకేనా? సో ఇవన్నీ సెట్ అవ్వాలి అని అనుకుంటున్నప్పుడు ఈ సిఎస్ఎస్ ట్యాగ్స్ యూజ్ చేసి దాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవైజ్ చేస్తాం అనమాట. దట్ ఈస్ సిఎస్ఎస్ ట్యాగ్. ఓకే, నెక్స్ట్ సిఎస్ఎస్ కంట్రోల్స్ ద లేఅవుట్ ఫర్ మల్టిపుల్ వెబ్ పేజెస్ అట్ వన్స్. అంటే ఒక సింపుల్ లైన్ కే కాదు, సింపుల్ టెక్స్ట్ కే కాదు, మల్టిపుల్ పేజెస్ కి కూడా దీన్ని ఎట్ ఏ టైం యూజ్ చేసే కెపాసిటీ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సిఎస్ఎస్. అది అన్నమాట అర్థం. ఓకేనా? నౌ ఒక చిన్న పాయింట్ కూడా చెప్తున్నాను. హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ యూజ్ చేస్తున్నప్పుడు మాక్సిమం ఈ సిఎస్ఎస్ వేటికి పెట్టచ్చు అని అంటే H1 నుంచి, దట్ ఈస్ ఆల్ ద హెడ్ ట్యాగ్స్, H1 నుంచి H6 ట్యాగ్స్ వరకు పెట్టచ్చు. అండ్ ఫర్ ద పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఆల్సో, పారాగ్రాఫ్ ట్యాగ్స్ కి పెట్టచ్చు. ఇంకా కొన్ని స్పెషల్ ట్యాగ్స్ ఉన్నాయి లైక్ డిఐవి స్పాన్ అని, అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ ఈ స్పెషల్ ట్యాగ్స్ ని మనం హెచ్టిఎంఎల్ యూజ్ చేయము, ఈ ట్యాగ్స్ అన్ని యూజ్ చేస్తాం కాబట్టి వీటికి జనరేట్ చేయొచ్చు అనమాట. ఓకే, కన్ఫ్యూజన్ ఉంది, దేనికి పెట్టాలి దేనికి పెట్టకూడదు, వేర్ షుడ్ వి క్యాన్ యూజ్ అనే డౌట్ మీకు వస్తే సింపుల్ లాజిక్ చెప్తాను. ఏదైనా ఒక ట్యాగ్ లైక్ దిస్, ఈ ట్యాగ్ కి మధ్యలో క్లోజింగ్ ట్యాగ్ ఇలాంటివి ఉంటాయి. అంటే ఈ ట్యాగ్ కి మధ్యలో మనం ఇంకా ఏం యూజ్ చేయొచ్చు, కొన్ని అట్రిబ్యూట్స్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్ అని, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇటాలిక్ అని. ఇవి కూడా ట్యాగ్సే, కానీ ఈ ట్యాగ్లు అనేవి విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ అనే ట్యాగ్ వర్క్ అవుతూ ఉంటాయి. అర్థమైందా? అలాంటి ట్యాగ్లకి వాటిని మనం పెట్టలేం, అంటే అలాంటి ట్యాగ్లకి సిఎస్ఎస్ జనరేట్ చేయలేం. ఓన్లీ ద మెయిన్ ట్యాగ్స్ ఒకటి సిఎస్ఎస్ ని జనరేట్ చేయగలుగుతాం. అది ఇంపార్టెంట్. ఓకే, నౌ సిఎస్ఎస్ ట్యాగ్స్ అనేవి 3 టైప్స్ అని ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ ఇన్లైన్ స్టైల్ షీట్స్, నెక్స్ట్ వన్ ఇస్ ద ఇంటర్నల్, నెక్స్ట్ వన్ ఇస్ ద ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. అంటే ఎంత స్టైల్ జనరేట్ చేస్తామో 3 వేస్ లో జనరేట్ చేయొచ్చు. నౌ వి విల్ డిస్కస్ అబౌట్ ఇట్ కంప్లీట్లీ, డీప్ గా డిస్కస్ చేద్దాం. ఇన్లైన్ స్టైల్ షీట్స్ యూజ్ చేస్తున్నాము అని అంటే ఎక్కడ యూజ్ చేస్తాము, బాడీ ట్యాగ్ లో ఎక్కడ వాడచ్చు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్లైన్ స్టైల్ షీట్స్. ఓకే, నెక్స్ట్ ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అనేవి బాడీ పైన, అంటే హెడ్ ట్యాగ్ చూద్దాం. సింటాక్స్ కూడా క్లియర్ గా మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసికల్ గా ఎవరన్నా సిఎస్ఎస్ అన్నారు అనుకోండి, వాట్ దే థింక్ ఈస్ సిఎస్ఎస్ కాన్సెప్ట్ అంటే ఈ 3 ట్యాగ్సే కదా, అంటే ఈ 3 స్టైల్ షీట్సే కదా. 3 స్టైల్ షీట్స్ నేను జనరేట్ చేశాను అని అంటే ఆటోమేటిక్ గా ఎవ్రీథింగ్ విల్ బి వర్క్డ్ అవుట్, ఇలా థింక్ చేస్తారు. ఓకే,
కానీ ఈ 3 స్టైల్ షీట్స్ తో పాటు చాలా డీప్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అంతా చేస్తేనే సిఎస్ఎస్ యూజ్ చేస్తూ ఒక మంచి వెబ్ పేజ్ మనం జనరేట్ చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ హౌ దీస్ వర్క్స్, ఫస్ట్ ఇవన్నీ ఎలా వర్క్ చేస్తే చూసి ఇంకా డీప్ గా వెళ్దాం. ఓకే, నా ఇంకొక పాయింట్ ఏమంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది ఒక్కటే, అంటే ఈ ఇన్లైన్ స్టైల్ షీట్ కానీ ఇంటర్నల్ స్టైల్ షీట్ కానీ మనం .html అనే ఫైల్లోనే సేవ్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తాం. కానీ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేవి స్పెషల్ గా .css అని సేవ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అదొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సినది. ఎందుకు అంటే .cs ఎక్స్టర్నల్ అంటే అవుట్ సైడ్ సేవ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటున్నాం. ఇప్పుడు ఆ సేవ్ చేసిన ప్రోగ్రామ్ .css అని సేవ్ చేయాలి, .html అని చేయకూడదు అనమాట. కానీ ఈ సిఎస్ఎస్ ప్రోగ్రామ్ ని ఈ HTML అనే ప్రోగ్రామ్ లో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. అది స్పెషాలిటీ. ఓకే, let us see about the inline style sheets. So what are these inline style sheets? Inline style sheets are defined for basic HTML tags. ఇందాక నేను చెప్పినట్టే బేసిక్ HTML ట్యాగ్స్ కి మనం డిఫైన్ చేసే స్టైల్ షీట్స్ ని ఇన్లైన్ స్టైల్ షీట్స్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ స్టైల్ షీట్స్ అనేవి అప్లికేబుల్ ఓన్లీ ఫర్ పర్టికులర్ ట్యాగ్. అంటే చూద్దాం ఇంకా క్లియర్ గా. ఇప్పుడు సపోజ్ నేను ఆ స్టైల్ షీట్ ని H1 కి అసైన్ చేస్తే ఓన్లీ H1 వరకే వర్క్ చేస్తుంది. ఆ స్టైల్ షీట్ ని పారాగ్రాఫ్ కి యూజ్ చేస్తే ఓన్లీ దట్ పారాగ్రాఫ్ ఒక్కటే వర్క్ చేస్తుంది. అది ఇక్కడ మనం చెప్తున్నది. సో ఇన్లైన్ స్టైల్ షీట్స్ అనేవి బేసిక్ HTML ట్యాగ్స్ కి యూజ్ చేస్తారు. అండ్ దీస్ ట్యాగ్స్ ఆర్ అప్లికేబుల్ ఫర్ ద పర్టికులర్ ట్యాగ్ ఓన్లీ. దేనికైతే మనం జనరేట్ చేస్తామో ఆ ట్యాగ్ ఒక్కటే వర్క్ చేస్తుంది. అది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇన్లైన్ స్టైల్ షీట్ జనరేట్ చేసడానికి సింటాక్స్ చూద్దాం. ఫస్ట్ ట్యాగ్ నేమ్ రాయాలి, అంటే దిస్ ఈస్ ద ట్యాగ్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత స్టైల్ అని రాయాలి, ఎస్ స్టైల్ అని రాస్తున్నాం. నౌ ఈజ్ ఈక్వల్ టు ప్రాపర్టీ నేమ్ రాస్తున్నాం. ఓకేనా? ఈ ప్రాపర్టీ నేమ్ అనేది ఏంటి అంటే మనం ఏవైతే అట్రిబ్యూట్స్ యూజ్ చేసి రాస్తున్నామో దట్ విల్ బికమ్ ద ప్రాపర్టీస్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ H1 అనేది దేనికి యూజ్ చేస్తారు? ఒక టెక్స్ట్ ప్రింట్ అవ్వడానికి, దానికి కదా యూజ్ చేస్తాం. సో మాక్సిమం ఏ ట్యాగ్స్ యూజ్ చేయొచ్చు? జనరల్లీ టెక్స్ట్ అలైన్ యూజ్ చేయొచ్చు, ఇది ప్రాపర్టీ అవుతుంది అనమాట. కలర్ యూజ్ చేయొచ్చు మాక్సిమం దానికి, లేదు ఒక బార్డర్ సెట్ చేయాలంటే ఒక బార్డర్ ని కూడా సెట్ చేయొచ్చు. ఓకే, దీస్ విల్ బికమ్ ద ప్రాపర్టీస్. అవునా? నెక్స్ట్ టెక్స్ట్ అలైన్స్ ఏమేం చేస్తారు జనరల్ గా? సెంటర్, అంతే కదా అలైన్మెంట్ చేసేది, లేదా లెఫ్ట్ లేదా రైట్ కదా, ఇవి వాల్యూస్ అవుతాయి అనమాట. కలర్స్ కి ఏమేమి వస్తాయి జనరల్ గా చెప్పండి? కలర్ నేమ్స్ వస్తాయి కదా, బ్లూ, వైట్, గ్రీన్. ఓకే, బార్డర్స్ కి ఏమేమి వస్తాయి? డాష్డ్, అంటే బార్డర్ స్టైల్స్ కొన్ని ఉన్నాయి కదా, డాటెడ్. ఓకేనా? ఇవి బార్డర్, రిడ్జ్ అని. ఓకే, ఇవి మన వాల్యూస్ అవుతాయి. అర్థమవుతుందా? సో ట్యాగ్ నేమ్ ఫస్ట్ రాయాలి. ట్యాగ్ నేమ్ స్టైల్ ఈక్వల్స్ టు ప్రాపర్టీ నేమ్ కోలన్ వాల్యూ ఇవ్వాల్సి వస్తుంది. ఇలా చేస్తే ఆ ట్యాగ్ కి ఏవైతే అలైన్మెంట్స్ అన్ని, ఐ మీన్ ఏవైతే స్టైల్స్ అన్ని సెట్ చేస్తున్నామో ఇట్ ఆల్ విల్ బి అప్లికేబుల్ టు దట్ ట్యాగ్. అర్థమైందా? ఆ ట్యాగ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే బాడీ ట్యాగ్ లో సింపుల్ గా H1 అని రాసేస్తారు. H1. ఇప్పుడు సపోజ్ అక్కడ నేను కంప్యూటర్స్ అని రాస్తున్నాను అనుకుందాం. ఇలా కంప్యూటర్స్ రాసి /H1 అని పెడతారు. పెడితే ఈ వాట్ ఎవర్ ద టెక్స్ట్ రిటర్న్ ఇన్ దిస్ ట్యాగ్స్, ఈ ట్యాగ్స్ మధ్యలో ఏదో టెక్స్ట్ రాస్తున్నామో దానికంతా ఈ స్టైల్ అంతా అప్లికేబుల్ అవుతుంది. ఓకే, నేను మీకు ఒక చిన్న శాంపుల్ ఎగ్జాంపుల్ చూపించి ఇది ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఎందుకంటే స్టార్టింగ్ క్లాసెస్ కదా, ఎగ్జాంపుల్స్ చూస్తూ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సింటాక్స్ ఇంకొకసారి రిపీట్ చేయనా? సో సింటాక్స్ ఏం రాయాలి? ఫస్ట్ ట్యాగ్ నేమ్, నెక్స్ట్ స్టైల్, తర్వాత ప్రాపర్టీ నేమ్ అండ్ వాల్యూ. ఓకే, వాట్ ఆర్ ద ట్యాగ్స్? ట్యాగ్స్ ఏం యూజ్ చేయొచ్చు? ఆల్ హెడ్డింగ్ ట్యాగ్స్ యూజ్ చేయొచ్చు, పారాగ్రాఫ్ ట్యాగ్స్ అండ్ కొన్ని స్పెషల్స్ ఉన్నాయి, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే బేసిక్ HTML ట్యాగ్స్ తెలిసిన వాళ్ళకైతే ఇంతవరకు తెలుస్తుంది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ దీస్ ఆల్ బికమ్ ద ప్రాపర్టీ వాల్యూస్. సో ప్రాపర్టీస్, ఇవన్నీ ప్రాపర్టీస్ అండ్ దీస్ ఆర్ ద వాల్యూస్. ఇలా సెట్ చేసి ఇన్లైన్ స్టైల్ షీట్ ని అందులో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు సింటాక్స్ చూసాం కదా ఎలా చేస్తున్నామో. ఓకే, ఆ సింటాక్స్ కి నేను ఇది ప్రోగ్రామ్ రాశాను, సింపుల్ ప్రోగ్రామ్, హెడ్ ట్యాగ్ అండ్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్లైన్ స్టైల్స్. సో వాట్ ఆర్ ఇన్లైన్ స్టైల్స్? స్టైల్స్ రిటర్న్ ఇన్ ద బాడీ, స్టైల్స్ బాడీలో రాసేదాన్ని ఇన్లైన్ స్టైల్స్ అంటున్నాం. ఓకే, సో వేర్ ఎవర్ వి రైటింగ్ ద స్టైల్ విత్ ఇన్ ద బాడీ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్లైన్ స్టైల్ షీట్స్. ఓకే,
స్టైల్స్ ని బాడీలో రాస్తున్నాం. నేను ఇక్కడ ఒక H1 ట్యాగ్ తీసుకున్నాను. ఈ ట్యాగ్ కి సింపుల్ గా వీఆర్ బ్యాడ్ స్టూడెంట్స్, జస్ట్ ఇట్స్ ఎగ్జాంపుల్. యూఆర్ నాట్ ఎ బ్యాడ్ స్టూడెంట్స్, ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో దీనికి మనకి ఏం ఎఫెక్ట్స్ రాదు. నౌ H1 స్టైల్ అని అలైన్మెంట్ సెంటర్ చేసుకున్నాం, బార్డర్ యూజ్ చేస్తున్నాం యాజ్ ఎ డాటెడ్, అండ్ కలర్ కూడా పెట్టుకున్నాం. దీనికి చూద్దాం. ఓకే, లెట్ us see the output. ఇది అవుట్పుట్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఓకే, నౌ see, మనం ఏదైతే H1 సింపుల్ గా రాస్తున్నామో దానికి ఏం స్టైల్ రాలేదు, బట్ హియర్ వీఆర్ గెట్టింగ్ ద స్టైల్. ప్రీవియస్ HTML లో ఈ స్టైల్స్ రాదు కాబట్టి ఈ ట్యాగ్స్ కి స్టైల్స్ ఎలా క్రియేట్ చేయాలో జనరేట్ చేసేదాన్ని క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటాం. ఓకే, వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్. ఇఫ్ యు ఆర్ రైటింగ్ ద స్టైల్ విత్ ఇన్ ద బాడీలోనే రాస్తూ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్లైన్ స్టైల్ షీట్స్. ఓకేనా? ఈ ప్రోగ్రామ్ ని ఇంకా కొంచెం ఎఫెక్టివ్ గా చేసి చూద్దాం. అంటే విత్ దిస్ ఓన్లీ ఈ స్టైల్స్ యూజ్ చేసి, ఇంత సింపుల్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ఇంకా ప్రోగ్రామింగ్ ఎంత ఎఫెక్ట్ గా రాయొచ్చు ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, అది కూడా చూద్దాం. ఓకే, ఒకసారి అవుట్పుట్ చూడండి ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందో. ఒక ఇమేజ్ పెట్టుకుంటున్నాను, ఇమేజ్ కూడా వచ్చింది నాకు. ఓకే, ఆ ఇమేజ్ తర్వాత నెక్స్ట్ బార్డర్స్, లెంత్, ఎవ్రీథింగ్ కూడా వస్తుంది. ఓకే, సి బార్డర్ సెట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఆ ఇమేజ్ ఇంకొకసారి చూద్దాము ఈ అవుట్పుట్ ని. ఇమేజ్, బార్డర్స్, వాట్ ఎవర్, ఎంత సింపుల్ ప్రోగ్రామ్. ఇంకొక ఇమేజ్, వన్ మోర్ బార్డర్. ఓకే, వన్ మోర్ ఇమేజ్ అండ్ వన్ మోర్ బార్డర్. ఈ కాన్సెప్ట్ ని చాలా సింపుల్ వే అండ్ సింపుల్ ప్రోగ్రామ్ రాయొచ్చు. ఇంతవరకు నేర్చుకున్న ఇన్లైన్ స్టైల్ షీట్స్ యూజ్ చేసుకుంటూనే రాయొచ్చు. ఓకే, సో హియర్ వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఈస్ with inline style sheets we can create an effective image also using only inline style sheets. Okay, so let us see the program also. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ని కూడా చూద్దాం. ఈ అవుట్పుట్ కోసం ఎలా రాసామో ఆ ప్రోగ్రామ్ చూపిస్తాను చూడండి. అవుట్పుట్ రావాలంటే దిస్ ఈస్ ద ప్రోగ్రామ్, ఎంటైర్ ప్రోగ్రామ్ వాట్ వీ హ్యావ్ రిటర్న్. ఓకే, ఈ ప్రోగ్రామ్ లో సింపుల్ ఇన్లైన్ స్టైల్ షీట్స్ ఒక్కటే యూజ్ చేస్తున్నాం ప్రోగ్రామింగ్ లో, అండ్ ఒక చిన్న మార్క్యూ యూజ్ చేస్తున్నాను. ఓకే, మార్క్యూ కాన్సెప్ట్ యూజ్ చేసేటప్పుడు చిన్నది రాయొచ్చు, లైక్ మార్క్యూ డైరెక్షన్స్ కూడా రాసుకోవచ్చు. మార్క్యూ డైరెక్షన్స్. ఓకే, ఈ డైరెక్షన్స్ ఐదర్ అప్ ఆర్ డౌన్. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ డైరెక్షన్ కూడా యూజ్ చేస్తాం, లెఫ్ట్ అండ్ రైట్ డైరెక్షన్, ఎనీ డైరెక్షన్స్ వీ క్యాన్ యూజ్. ఓకే, ఈ డైరెక్షన్స్ యూజ్ చేస్తూ ఉంటే మార్క్యూ ఇమేజ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సింపుల్ గా పీ ట్యాగ్ కోసం యూజ్ చేసాం కదా, ఇంతకు ముందు నేను H1 చెప్పాను. ఆ H1 ని మనం పీ కూడా యూజ్ చేయొచ్చు. అంటే మాక్సిమం ఇన్లైన్ స్టైల్ షీట్స్ ప్రీ డిఫైన్స్ యూజ్ చేసేటప్పుడు ఐదర్ H1 నుంచి ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి, HC ట్యాగ్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ పీ ట్యాగ్ కి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫాంట్ ట్యాగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఆర్ ద థింగ్స్ ఫర్ ఇన్లైన్ స్టైల్ షీట్స్. జస్ట్ ఆ ఇమేజ్ కింద మీకు బార్డర్ ఎందుకు వస్తా ఉంది అంటే పీ ట్యాగ్ కి ఇక్కడ ఇది ఒక్క లైన్ చూడండి. పీ ట్యాగ్ కి నేను స్టైల్ షీట్ క్రియేట్ చేసి టెక్స్ట్ ఏమీ రాయలేదు, టెక్స్ట్ రాయట్లేదు కాబట్టి ప్రీవియస్ ఇమేజ్ కింద మీకు ఆ లైన్ వస్తుంది. సపోజ్ మీరు ఇక్కడ ఏమైనా టెక్స్ట్ రాశారు అనుకోండి, ఈ టెక్స్ట్ కి ఆ ఫాంట్ ఆర్ ఆ ఈవెంట్ వాట్ ఎవర్ ద స్టైల్ వీ హావ్ క్రియేటెడ్ దానికి ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్లైన్ స్టైల్ షీట్స్. ఓకే, లెట్ us see the internal style sheets. ప్రోగ్రామ్ చూసారు కదా, ఇన్లైన్ స్టైల్ షీట్స్ ఎలా యూజ్ చేస్తారో. ఓకే, అక్కడ స్పెషల్ గా మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇన్లైన్ స్టైల్ షీట్స్ అన్నవి విత్ ఇన్ ద బాడీ ట్యాగ్ ఒక్కటే యూజ్ చేస్తాం, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆ ట్యాగ్స్ అనేవి రిపీట్ చేయలేం. అంటే ఒక ట్యాగ్ కి ఫిక్స్ అయిపోతాయి, మనం దేనికైతే సెట్ చేస్తున్నామో ఆ ట్యాగ్ కి ఫిక్స్ అయిపోతాయి. ఇది ఒక్క పాయింట్ మనం అక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది. ఓకే, లెట్ us see the internal style sheets. So internal style sheets అన్నవి స్పెషల్లీ we will write at the head section of the HTML document. హెడ్ సెక్షన్ అంటే HTML రాసి నెక్స్ట్ హెడ్ ట్యాగ్ రాస్తాము. ఇక్కడ ఇన్ బిట్వీన్ వి విల్ రైట్ బిఫోర్ క్లోజింగ్ ద హెడ్ ట్యాగ్. ఈ హెడ్ ట్యాగ్ ఎప్పుడు కూడా బాడీ ట్యాగ్ పైనే ఉంటుంది. సో ఇండైరెక్ట్లీ ఏం చెప్తున్నానంటే ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అన్నవి బాడీ ట్యాగ్ ఒక పైన డిఫైన్ చేస్తాం, అది మనం చెప్పుకుంటున్నాం. ఓకే, ఒకసారి సింటాక్స్ చూద్దాం దీన్ని. సో ఇంటర్నల్ స్టైల్ షీట్ జనరేట్ చేయడానికి సేమ్ కాన్సెప్టే, ప్రాపర్టీ వాల్యూ. ఓకే, ప్రాపర్టీ నేమ్ అండ్ వాల్యూ సేమ్ కాన్సెప్టే, కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే హెడ్ ట్యాగ్ లో స్పెషల్ వన్ కాల్డ్ యాజ్ స్టైల్ టైప్ అని యూజ్ చేస్తారు.
ఈ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వైల్ డిస్కసింగ్ ద జావా స్క్రిప్ట్ ఇది కొంచెం రిపీట్ అవుతుంది బికాస్ ఇక్కడ టైప్ అని చెప్పాలి. సపోజ్ ఇఫ్ యూఆర్ రైటింగ్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అన్నా కావచ్చు, సిఎస్ఎస్ కావచ్చు, అంటే స్టైల్ షీట్ కావచ్చు, ఈవెన్ దట్ విల్ బికమ్ యాజ్ ఏ జావా స్క్రిప్ట్ ఆల్సో. ఈ కాన్సెప్ట్ అనేది మళ్ళీ మీకు అక్కడ కూడా రిపీట్ అవుతుంది, కానీ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ ఓన్లీ. ఓకే, సో హెడ్ ట్యాగ్ స్టైల్ టైప్ ఈక్వల్స్ టు వాట్ టైప్ దే ఆర్ డిస్కసింగ్, వెదర్ ఇట్ ఈస్ ఎ టెక్స్ట్ అంటే టెక్స్ట్ రాస్తున్నామా, వెదర్ ఇట్ ఈస్ ఎ సిఎస్ఎస్ జనరేట్ చేస్తున్నామా, ఇది చెప్పాలి. ఓకే, తర్వాత వి కాల్ యాజ్ ఎ సెలెక్టార్స్ అంటున్నాం. అఫ్ కోర్స్ ఇక్కడ యూజ్ చేసేవి కూడా ప్రీ డిఫైన్ ట్యాగ్స్ అన్ని, కానీ సెలెక్టార్ ట్యాగ్ అని చెప్పి సేమ్ ప్రీవియస్లీ వాట్ వి డిస్కస్డ్ ప్రాపర్టీ నేమ్ వాల్యూ రాస్తారు. సో ద థింగ్ ఈస్ h1 అని ఇలా రాసి వి స్టార్ట్ సంథింగ్ అండ్ వీ క్యాన్ సెట్ సమ్ అట్రిబ్యూట్స్, దట్ ఈస్ సమ్ ప్రాపర్టీ వాల్యూస్. ఓకే, అంటే h1 రాసి ప్రాపర్టీ నేమ్ వాల్యూ అని ఇక్కడ నెంబర్ ఆఫ్ వీ క్యాన్ జనరేట్, అది ఇంపార్టెంట్. ఓకే, ఇది జనరేట్ చేసిన తర్వాత దిస్ క్యాన్ బి రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. చూద్దాం, ప్రోగ్రామ్ చూస్తే మీకు క్లియర్ గా కూడా అర్థమవుతుంది ఇక్కడ. ఓకేనా, సో ప్రీవియస్ దాంట్లో రాసిన పాయింట్ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఆర్ రైటింగ్ ఇట్ యాజ్ ఏ ఇన్లైన్ స్టైల్ షీట్స్ అన్నవి ఒక్కసారి వర్క్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి ఇంటర్నల్ స్టైల్ షీట్ చూడండి, యూ విల్ గెట్ ద డిఫరెన్స్ ఆల్సో. ఓకే, ఈ ఎంటైర్ కాన్సెప్ట్ మీకు కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ చూపిస్తాను. సో లెట్ us రైట్ ద ప్రోగ్రామ్. సో నౌ ఇంటర్నల్ స్టైల్ షీట్ చూద్దాం. ఓకే, సింటాక్స్ చూసారు కదా, ఒకసారి అవుట్పుట్ చూడండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ పెట్టిన బార్డర్ ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ చూడండి. సో ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అన్నవి విత్ ఇన్ ద స్టైల్ ట్యాగ్ లో రాస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ స్టైల్ ట్యాగ్ లో రాయడంతో పాటు దిస్ వీ హ్యావ్ టు రైట్ ఇన్ హెడ్ ట్యాగ్స్, అంటే బాడీ కన్నా ముందే రాస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ స్టైల్ షీట్స్. ఇంతకు ముందు చెప్పుకున్న ఇన్లైన్ స్టైల్ షీట్స్ ఏం చేస్తున్నాం, విత్ ఇన్ ద బాడీ రాస్తున్నాం. ఓకే, సో వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఒక్కసారి h1 ట్యాగ్, ఈ h1 ట్యాగ్ కి నేను సెట్ చేసిన స్టైల్ ఓన్లీ 1 కదా, కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, అది మనకు బెనిఫిషియల్ అనమాట. ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసింది అక్కడ h1 ఒక్కసారి, కానీ ఆ ట్యాగ్ కానీ ఆ స్టైల్ కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇలా రిపీట్ అవుతుంది. ఓకే, ఈ ప్రోగ్రామ్ ని కొంచెం అప్గ్రేడెడ్ ఎలా చేయాలో కూడా చూద్దాం. ప్రీవియస్ దాంట్లో ఇమేజ్ కి పెట్టుకున్నాం డన్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఓన్లీ యూజింగ్ ద బార్డర్స్ ఒక ఎఫెక్టివ్ బ్యాక్గ్రౌండ్ జనరేట్ చేయొచ్చు. అది ఎలా జనరేట్ చేస్తారో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఒక్కసారి చూడండి. ఓకే, ఎంటైర్ థింగ్ ఇలా వస్తుంది అవుట్పుట్ డన్. ఎవ్రీథింగ్ బార్డర్స్, ఓన్లీ బార్డర్స్ ఒకటే జనరేట్ అవుతున్నాయి కదా. దీనికోసం ప్రోగ్రామ్ ఎలా రాస్తున్నామో ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. మార్కు సెటప్ చేస్తున్నాను. మార్కు సెటప్ చేసుకోండి, ఓన్లీ h1 ట్యాగ్స్ కి యూజ్ చేస్తున్నాను. ఓకే, మొత్తం పైన ఏం చేశానంటే ఇక్కడ జనరేట్ చేస్తున్నప్పుడు నేను ట్యాగ్స్ దిస్ వన్ h1 నుంచి h6 వరకు ఎంటైర్ థింగ్ ఇవన్నీ జనరేట్ చేస్తున్నాను డన్. నెక్స్ట్ కిందికి వచ్చేసేయండి, ఒకసారి చూడండి. h2 ట్యాగ్ ఇంకొకటి క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ h2 ట్యాగ్ తర్వాత నెక్స్ట్ h3, ఓకే, h4 ఎవ్రీథింగ్, h5 h6 మొత్తం 6 ఈ ప్రోగ్రామ్ ఎందుకు చెప్తున్నాను అంటే కంప్లీట్లీ వీ క్యాన్ క్రియేట్, ఇందాక చూపించాను కదా మీకు, కంప్లీట్లీ వీ క్యాన్ క్రియేట్ h1. ఓకే, h1 యూజ్ చేయొచ్చు, h2 యూజ్ చేయొచ్చు, h3, h4, h5, h6 ఆల్ ద ట్యాగ్స్ యూజ్ చేయొచ్చు. అండ్ సింప్లీ వీ క్యాన్ రిపీట్ ఇట్ వితౌట్ ద టెక్స్ట్ లేకుండా ఇలా రిపీట్ చేస్తున్నాను ఆ ట్యాగ్స్ ని. ఓకే, ఇలా రిపీట్ చేస్తూ ఉంటే చూడండి, ఇంకోసారి బాగా నీట్ గా చూడండి, ప్రోగ్రామింగ్ ని స్లోగా చూపిస్తాను. సింప్లీ h1, h2, h3, h4, h5, h6 కదా. h1, ఈ h1 ట్యాగ్ లో ఇంతే జనరేషన్, బార్డర్, కలర్. టెక్స్ట్ అలైన్ తీసుకోవట్లేదు ఎందుకంటే నేను ఫ్యూచర్ లో కింద టెక్స్ట్ అలైన్ రాయను, అందుకే టెక్స్ట్ అలైన్ తీసుకోవట్లేదు. ఓకే, నెక్స్ట్ h2 ట్యాగ్, h3, h4, h5, అంటే సింపుల్ లాజిక్ అంతే మనకి. అండ్ మార్క్యూ సెటప్స్ పెట్టుకున్నాను. ఓకే, ఓన్లీ మార్క్యూ సెటప్స్. నౌ ఇలా జనరేట్ చేసుకుంటే మనకి ప్రోగ్రామ్ ఇలా వస్తా ఉంది. వితౌట్ ద టెక్స్ట్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ బార్డర్ స్క్రాల్ అవుతూ ఉన్నాయి. ఓకేనా, లెట్ us గో ఫర్ ద అనదర్ వన్. చూసారా ఇంటర్నల్ స్టైల్ షీట్ కి ఇన్లైన్ స్టైల్ షీట్ కి డిఫరెన్స్. ఓకే, ఇంటర్నల్ స్టైల్ షీట్స్ అన్నవి విత్ ఇన్ హెడ్ ట్యాగ్స్ దట్ ఈస్ స్టైల్ గా డిఫైన్ చేయొచ్చు. అండ్ దిస్ క్యాన్ బి రీయూజబుల్ ఆల్సో. ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ వాటిని డిఫైన్ చేయొచ్చు, అది ఒక స్పెషల్ క్యారెక్టర్ దానికి. ఓకే,
బిఫోర్ డిస్కస్డ్ ఎలా ఉంటుంది అంటే సింపుల్ ట్యాగ్ రాస్తాం అండ్ ఇట్ క్యాన్ బి యూస్ఫుల్ ఓన్లీ ఫర్ వన్ పర్టికులర్ ట్యాగ్. ఏ ట్యాగ్ అయితే డిఫైన్ చేస్తామో ఆ ట్యాగ్ ఒక్కటే యూజ్ చేస్తాం, అది ఇంపార్టెంట్ అక్కడ. ఓకే, నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ యూజ్ చేస్తున్నప్పుడు నేను స్టార్టింగ్ లోనే మీకు చెప్పాను, ఇట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ ఫైల్. అంటే విత్ ఇన్ ద HTML రాయట్లేదు, మనం అవుట్ ఆఫ్ దట్ రాస్తున్నాం. ఓకే, దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఎక్స్టర్నల్ ఫైల్స్ దట్ కంటైన్ సెట్ ఆఫ్ స్టైల్స్. ఎన్ని స్టైల్స్ అయినా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ స్టైల్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద HTML డాక్యుమెంట్ రాస్తాం. సో ఎలా రాస్తాం, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను స్టార్టింగ్ లోనే. ఈ ఫైల్ అయితే రాస్తున్నామో .css అని సేవ్ చేయాలి. సేవ్ చేస్తే ఈ .css అనే ఫైల్ ని, దట్ ఈస్ దట్ ఎక్స్టర్నల్ ఫైల్ కెన్ బి యూజ్డ్ ఇన్ నంబర్ ఆఫ్ HTML ఫైల్స్. అది ఇంపార్టెంట్. సో ఈ .css ఇంకొక పాయింట్ ఏమంటే, మాక్సిమం వీఆర్ రైటింగ్ లైక్ ఒక H1 ట్యాగ్ రాయొచ్చు, ఒక P ట్యాగ్ రాయొచ్చు, లేదా నెక్స్ట్ ఒక H2 ట్యాగ్ కి రాయొచ్చు. ఓకే, ఏ ట్యాగ్ అయినా సరే మనం CSS ని డిఫైన్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ లో ఆ సెట్ ఆఫ్ థింగ్స్ పెట్టుకుంటాం. దెన్ వేర్ ఎవర్ వి నీడ్, అది ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ సింపుల్ గా యూజ్ చేస్తాం. ఓకే, చూద్దాం, ప్రోగ్రామ్ చూస్తే బాగా అర్థమవుతుంది. సో ఈ సింటాక్స్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తూ ఏంటి అంటే, ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అన్నవి డాక్యుమెంట్ లో లింక్ అనే కాన్సెప్ట్ తో యూజ్ చేస్తాం. ఓకే, సో లింక్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం అంటే మీకు ఇక్కడ ఒక పాయింట్ అర్థమైపోవాలి. దట్ ఈస్ వీఆర్ లింకింగ్. లింక్ రాస్తారు, చూద్దాం ఎగ్జాక్ట్లీ ప్రోగ్రామ్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఓన్లీ. ద థింగ్ ఈస్, లింక్ రాసి ఆ స్టైల్ షీట్ ని ఒక రెఫరెన్స్ HREF, వాట్ ఈస్ ద రెఫరెన్స్, హైపర్ లింక్ కాన్సెప్ట్ ఉంటుంది కదా, HREF యూజ్ చేస్తూ ఈ CSS ఫైల్ అనే దాన్ని ప్రోగ్రామ్ కి కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో వీఆర్ లింకింగ్ దట్ వన్. ఓకేనా, ఇది లింక్. లింక్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఏం చేస్తున్నాము, CSS ప్రోగ్రామ్ ని HTML కి లింక్ చేస్తున్నాం. సిమిలర్ గా we can link we can import using at command also. అంటే at import అని చెప్పి ఒక URL రాస్తాం. URL అంటే ఏంటి, వాట్ ఇస్ ద డెఫినేషన్, దట్ ఈస్ వాట్ ఇస్ అబ్రివేషన్, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. URL అంటే అదే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. అంటే మన ఫైల్ ని ఇక్కడ తీసుకొని రావచ్చు. వీ కెన్ ఇంపోర్ట్ ఎనీ ఫైల్ టు ద HTML ప్రోగ్రామ్. అది ఇంపార్టెంట్. ఓకే, సింటాక్స్ చూడండి ఒకసారి. లింక్ రిలేటివ్. ఇప్పుడు ఎందుకు CSS ప్రోగ్రామ్, దట్ ఈస్ CSS స్టైల్ షీట్ వీఆర్ సేవింగ్ యాజ్ CSS యాజ్ ఎక్స్టర్నల్ కదా. ఎలా లింక్ చేయాలి అని అంటే, లింక్ రిలేటివ్ ఈక్వల్స్ టు స్టైల్ షీట్ రాసి టెక్స్ట్ ఆర్ CSS, దట్ టైప్ విల్ బి టెక్స్ట్ ఆర్ CSS. నా HREF URL కావాలనుకుంటే మీడియా స్క్రీన్ కూడా మనం అక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ద పాయింట్ ఈస్, ఈ HREF అనే కాన్సెప్ట్ ని ఒక చిన్న లైన్ ఈస్ కాల్డ్ యాజ్ యాంకర్ ట్యాగ్. యాక్చువల్గా HREF అనేది వచ్చిందే ఫ్రమ్ దట్ యాంకర్ ట్యాగ్. HREF వచ్చింది కాబట్టి కాన్సెప్ట్ చెప్పాలని చెప్తున్నాను. ఓకే, సో విత్ ద కాంబినేషన్ ఆఫ్ యాంకర్ ట్యాగ్ యాక్చువల్ గా యూజ్ చేస్తారు. కానీ ఈ యాంకర్ ట్యాగ్ నుంచి ఓన్లీ HREF హైపర్ లింక్ రెఫరెన్స్ అన్నమాట. ఈ లింక్ రెఫరెన్స్ ని వీ కెన్ యూజ్ ఇన్ ద టెక్స్ట్ అండ్ CSS ఫైల్స్ ఆల్సో. ఓకే, మీడియా స్క్రీన్ ప్రోగ్రామ్ లో చూస్తే తెలుస్తుంది. అంటే వాట్ ఎవర్ ద CSS, ఆ స్క్రీన్ ఎంత జనరేట్ కావాలో అక్కడ తీసుకొని మనం చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దిస్ లింక్ రిలేటివ్ విల్ బి ఫర్ ఓన్లీ CSS ప్రోగ్రామ్, బట్ దిస్ స్టైల్ విల్ బి రిలేటెడ్ ఫర్ ద HTML. ఒక HTML ప్రోగ్రామ్ ని ఇంకొక HTML ప్రోగ్రామ్ కి లింక్ చేయాలి అని అంటే ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. అట్ ఇంపోర్ట్ URL అంటే URL అనే వర్డ్ యూజ్ చేసి విత్ ఇన్ ద బ్రాకెట్స్ we need to write the path or location so that HTML file will link to another HTML file. Okay, entire concept with one program చూద్దాం. Okay, now external style sheet చూసారు కదా, సింటాక్స్ అంతా. ప్రోగ్రామ్ చూద్దాం. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి. స్టైల్ షీట్ ఎప్పుడైతే జనరేట్ చేస్తున్నామో ఈ స్టైల్ షీట్ లో బాడీ ట్యాగ్స్, స్టైల్స్ ఏవి రావన్నమాట. ఓన్లీ దేనికైతే మనం స్టైల్ పెడుతున్నామో అదొక్కటే వస్తుంది. సో H1 ట్యాగ్ కి మనం స్టైల్ పెడుతున్నాం కాబట్టి వితౌట్ స్టైల్ ట్యాగ్ ఇక్కడ స్టైల్ అనేది ఏది రాదు. ఓన్లీ ద ప్రాపర్టీ అనుకోండి, లేకపోతే ఓన్లీ ద కాన్సెప్ట్ అనుకోండి, అదొక్కటి ఇక్కడ సెండ్ చేయాలి.
అదొక్కటి ఇక్కడ రాయాలి. ఓకే, ఇది రాసిన తర్వాత ద ఇంపార్టెంట్ ఈస్ ఫైల్ సేవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రోగ్రామ్ నేమ్ రాసి .css అని సేవ్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, ఇది సేవ్ చేస్తేనే మనకు ఆ ప్రోగ్రామ్ అక్కడ వర్క్ అవుతుంది. ఓకే, అలా సేవ్ చేసుకున్నాం. డన్. నౌ ఒకసారి ఆ స్టైల్ ని ఏదైతే ఎక్స్టర్నల్ స్టైల్ .css అని సేవ్ చేసుకున్నామో ఇది మన ప్రోగ్రామ్ లో అంటే HTML అనే ప్రోగ్రామ్ లో దాన్ని కాల్ చేస్తాం. నౌ సి ద కాలింగ్ మెథడ్ ఈస్ లింక్ రిలేటివ్. ఏం ప్రోగ్రామ్ రాసాం ఇక్కడ? స్టైల్ షీట్ రాసాం. డన్. సో స్టైల్ షీట్ టైప్ ఈక్వల్స్ టు ఐదర్ టెక్స్ట్ ఆర్ CSS ఏదైనా వర్క్ అవ్వచ్చు. బికాస్ టెక్స్ట్ అనే కన్సిడర్ చేసుకొని అదర్వైజ్ CSS లాగానే తీసుకోనివ్వండి. CSS అండ్ ఆ రెఫరెన్స్ ఎక్కడైతే ఈ ప్రోగ్రామ్ సేవ్ చేస్తున్నామో CSS అనేది దాని యొక్క పాత్ అంతా ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఓకే, అండ్ H1P ఇక్కడ బార్డర్ నార్మల్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇది ప్రోగ్రామ్ .html అనేది సేవ్ చేయాలి. కన్ఫ్యూజ్ ఏం లేదు. CSS రాస్తున్నప్పుడు .css అని సేవ్ చేస్తాం. HTML ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు .html అని సేవ్ చేస్తాం. ఈ CSS అనే ప్రోగ్రామ్ ని అంటే ఈ లాజిక్ ని ఈ HTML అనే ప్రోగ్రామ్ ని కనెక్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఓకే, ఒకసారి దీని అవుట్పుట్ చూడండి. సి. ఓకే, నో ఏం అడ్వాంటేజ్? ఇంటర్నల్ కి ఇన్లైన్ కి మీకు డిఫరెన్స్ అర్థమైంది. నో ఇంటర్నల్ కి ఎక్స్టర్నల్ కి డిఫరెన్స్ చూడండి. ఏమవుతుందంటే ఈ ప్రోగ్రామ్ ఇలా రాసినప్పుడు ఈ ఎక్స్టర్నల్ .css అనే ఫైల్ ని నెంబర్ ఆఫ్ HTML ప్రోగ్రామ్స్ లో మనం రీయూజ్ చేసుకోవచ్చు. అది బెనిఫిట్. ఓకేనా? టైప్స్ ఆఫ్ స్టైల్ షీట్స్ చూసాం కదా, ఇంటర్నల్, ఇన్లైన్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ చూసాం. ఓకే, నెక్స్ట్ క్లాసెస్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ కాన్సెప్ట్స్ అంటే క్లాసెస్ అనేది మీరు ఇక్కడ నేర్చుకున్నారు అని అంటే జావా స్క్రిప్ట్ లో యూజ్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. జనరల్ గా క్లాసెస్ 2 టైప్స్ ఉంటాయి, సెలెక్టర్ క్లాసెస్ అండ్ అనామలస్ క్లాసెస్. ఓకే, so let us see that classes also. Now let us discuss about the classes now. So classes అనేది ఏమి? మొత్తం classes is a apply for the specific paragraph or headings or another HTML elements are called as classes. ఇంకొంచెం అప్గ్రేడ్ కి వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇప్పుడు ఇంటర్నల్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ అంటే ఏంటి, ఇంకోటి అనేది తెలుసుకున్నాం కదా. సో ఈ క్లాసెస్ గురించి డిస్కస్ చేద్దాం. క్లాసెస్ అనేవి జనరల్ గా అయితే 2 టైప్స్ ఉంటాయి. జనరల్ నార్మల్ క్లాసెస్, ఇంకొకటి అనానమస్ క్లాసెస్. వి విల్ డిస్కస్ బోత్ ఆఫ్ కోర్స్. ఫస్ట్ క్లాస్ లో సెలెక్టర్ అంటున్నాం. ఓకే, సెలెక్టర్ అంటే ఏం లేదు, మన ప్రీవియస్ ట్యాగ్ సపోజ్ H1 డాట్ ఇలా రాయిపోతులే ట్యాగ్, సింపుల్లీ H1 డాట్ సమ్ క్లాస్ ఏ డిఫైన్ చేస్తున్నాం. చేస్తే వాట్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్ అంటే వాట్ ఎవర్ వీఆర్ జనరేటింగ్ ద స్టైల్ హియర్, స్టైల్ అయితే జనరేట్ చేస్తున్నామో అది H1 ట్యాగ్ కి విత్ రెఫరెన్స్ ఆఫ్ క్లాస్ వర్క్ అవుతుంది. ఓకే, ప్రోగ్రామ్ చూస్తేనే బాగా అర్థమవుతుంది సింటాక్స్ పరంగా కన్నా. ప్రోగ్రామ్ చూద్దాం. ఓకే, సో సింటాక్స్ చూడండి, ఫస్ట్ క్లియర్ గా అర్థం చేసుకునే ట్రై చేయండి. సెలెక్టర్ డాట్ క్లాస్ నేమ్. సెలెక్టర్ అంటే మన ప్రీవియస్ ట్యాగ్స్ .1 క్లాస్ నేమ్. సపోజ్ సెలెక్టర్ డాట్ ఏ ఇలా రాస్తున్నాం. ఇప్పుడు ఇందులో ప్రాపర్టీ వాల్యూస్ డిఫైన్ చేసాము అనుకుందాం. ఈ క్లాస్ పైన డిఫైన్డ్ అయ్యి ఎంటైర్ థింగ్ H1 కి అక్కడంతా అప్లికేబుల్ అవుతుంది. నౌ విత్ ఈ క్లాస్ ఏం చేయొచ్చు అంటే బాడీలో కాల్ చేయాలి. ఓకేనా, అడ్వాన్స్ లెవెల్ ఇది, అందుకని కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది బట్ ఈజీలీ అండర్స్టాండబుల్. ఓకే, బాడీలో ఎలా కాల్ చేస్తాము, దేనిపైన అయితే క్లాస్ డిఫైన్ చేస్తున్నాము ఆ ట్యాగ్ క్లాస్ నేమ్. వాట్ ఈస్ ద క్లాస్ నేమ్? క్లాస్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ ఏంటి? ఏ కదా, ఇది ఏ. ఇలా రాస్తూ వాట్ ఎవర్ వి డిఫైన్ ఇన్ బిట్వీన్ దిస్ ట్యాగ్, ఈ డిఫైన్ చేసిన కాన్సెప్ట్ కి ఈ ఎంటైర్ వాల్యూస్ అన్ని కూడా వర్కౌట్ అవుతాయి అన్నమాట. అది క్లాస్ అంటే. ఓకే, ఇది ఒక ప్రోగ్రామ్ చూస్తూ కూడా చేద్దాం. నెక్స్ట్ ఇంకొక క్లాస్ కూడా డిఫైన్ చేసేస్తాను సో దట్ రెండు ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, అప్పుడు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఫస్ట్ సింటాక్స్ అన్ని చూసేద్దాం. నౌ నెక్స్ట్ వన్ ఇస్ ద అనామస్ క్లాస్. అనానిమస్ క్లాస్. ఇది ఎప్పుడు ప్రొనౌన్స్ చేసినా చాలా డిఫికల్ట్ గా ఉంటుంది, మీరు అలాగే చేయండి. ఓకే, నాకైతే డిఫికల్ట్. చూడండి ఇంత డిఫికల్ట్ ఉందో. అనానమస్ క్లాస్. ఓకే, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై ద సెట్ ఆఫ్ ఫార్మాటింగ్ స్టైల్స్, ఎక్కువగా అప్లై చేయాలి అని అంటే అప్పుడు ఈ క్లాసెస్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, ఈ క్లాసెస్ యూజ్ చేస్తూ వీ కెన్ రీయూజ్. ప్రీవియస్ గా ఏదైతే డిస్కస్ చేసామో నార్మల్ క్లాస్ లో, ఈ క్లాస్ లో ఒక్కసారి డిఫైన్ చేస్తే ఆ H1 కి మట్టుకే వర్క్ అవుతుంది.
లేదు నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా రీయూజ్ చేయొచ్చు అంటే ఈ క్లాసెస్ ని వాడతాం. ఓకే, ద సింటాక్స్. ఇందులో ట్యాగ్ డిఫైన్ చేయట్లేదు, ఓన్లీ క్లాస్ డిఫైన్ చేస్తాం. అందుకే సెలెక్టార్ అంటూ ఏమీ రాదు. ఓకే, సో ఇప్పుడు రాసేటప్పుడు ఏం రాస్తారంటే సింప్లీ సమ్ డాట్ యూజ్ చేయాలి. డాట్, సారీ చిన్న డిస్టర్బెన్స్. సో సింప్లీ డాట్ యూజ్ చేద్దాం, డాట్ అండ్ ఈ. నో ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్ చేసి వాట్ ఎవర్ వీఆర్ డిఫైన్ ది క్లాస్ హియర్. ఇక్కడ ఏదైతే క్లాస్ డిఫైన్ చేస్తామో యూజింగ్ ఈ క్లాస్ అంటే దీన్ని దేనికైనా అప్లికబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సెలెక్టర్ నేమ్ రాయలేదు కదా, సో అందు ఇప్పుడు ఏం యూజ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు ట్రై చేస్తారా? సపోజ్ h1 ఓకే ట్యాగ్ క్లాస్ ఈక్వల్స్ టు ఏ. అప్పుడు ఇక్కడ ఏదైతే డిఫైన్ చేసాం వాట్ ఎవర్ వీ హ్యాడ్ డిఫైన్ ద స్టైల్ అప్లికబుల్ ఫర్ దిస్ హెచ్ ట్యాగ్. సపోజ్ అగైన్ p ట్యాగ్ p class equals to a. Whatever we define, it is also applicable for the p also. ఇది రీయూజబుల్ క్లాసెస్ అంటున్నది. కానీ ప్రీవియస్ లో అలా కాదు కదా. ప్రీవియస్ క్లాస్ ఏముంది మనకి, ఇక్కడ డిఫైన్ చేస్తున్నప్పుడు ఫిక్స్ చేస్తున్నాం చూడండి, ఓన్లీ h1 కి ఒకటే వర్క్ అవ్వాలి అని ఫిక్స్ చేస్తున్నాం. అదే ఇప్పుడు డిఫైన్ చేసినప్పుడు ఎలా ఉంది, వీఆర్ డిఫైనింగ్ ఓన్లీ ద క్లాస్ ఒక్కటి డిఫైన్ చేస్తున్నాం కాబట్టి దిస్ క్యాన్ బి రీయూజబుల్ ఫర్ మెనీ టైమ్స్. ఓకే, ఇప్పుడు ఈ ఎంటైర్ కాన్సెప్ట్ ని కూడా ప్రోగ్రామ్స్ చూస్తూ చేద్దాం సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, క్లాసెస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్లాస్ సింటాక్స్ చూసాం కదా. ఇక్కడ క్లాస్ ఏం చేస్తున్నాం అంటే సింపుల్ క్లాస్, వీటిని సెలెక్టర్ క్లాసెస్ అంటున్నాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం, క్లాస్ కి ప్రీవియస్ ట్యాగ్ కి మనం డాట్ ఏ అని ఒక క్లాస్ జనరేట్ చేస్తున్నాం. ఓకే, సో ప్రీవియస్ ట్యాగ్ కి మనం క్లాస్ జనరేట్ చేస్తూ ఉంటే దట్ ఆర్ కాల్డ్ యాజ్ సెలెక్టర్ క్లాసెస్. ఓకే, అది అనానమస్ క్లాసెస్ చూడండి, వితౌట్ ద ట్యాగ్ రాస్తున్నాం. సి ట్యాగ్ రాయట్లేదు ఇక్కడ. ఓకేనా, కానీ ఏం చేస్తారంటే బాడీ ట్యాగ్ లో ఆ ట్యాగ్ ఎదురుగా క్లాస్ ఈక్వల్స్ టు ఏ అని చెప్పి రాస్తారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ h1 కి ఏ అనే క్లాస్ ని మనం ముందుగానే ఫిక్స్ చేసేస్తున్నాం. ఓకే, కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ ఏ అనే క్లాస్ ని h1 కి వాడుకోవచ్చు, p కి వాడచ్చు, నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఏ ట్యాగ్స్ కన్నా యూజ్ చేసుకోవచ్చు. దట్ విల్ బికమ్ ద డిఫరెన్స్. అర్థమైందా? సో నార్మల్ క్లాసెస్ లో ట్యాగ్ ఎదురుగా పెడుతుంటే దట్ క్లాస్ ఇస్ పర్మనెంట్ టు దట్ ట్యాగ్. ఆ క్లాస్ అనేది ఆ ట్యాగ్ కి పర్మనెంట్ అని అర్థం. ఓకే, అదే ఈ క్లాసెస్ లో ఏం చేస్తామంటే ఓన్లీ క్లాస్ డిఫైన్ చేస్తే వీ క్యాన్ యూజ్ ఇట్ ఎనీ ట్యాగ్స్, దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి రెండింటిది అవుట్పుట్ చూద్దాం. నేను ఇక్కడ బార్డర్ డబుల్ పెట్టేశాను, రెడ్ అండ్ అలైన్మెంట్ ఈక్వల్ టు సెంటర్. ఇక్కడ అనామస్ క్లాస్ లో, ఈ నార్మల్ క్లాస్ లో కూడా రెడ్ డబల్ అలైన్మెంట్ ఈక్వల్స్ టు రైట్ పెట్టుకుంటున్నాం. ఓకే, లెట్ us see the outputs. See, ఈ క్లాస్ జనరేట్ చేస్తున్నాం కదా, క్లాస్ జనరేట్ చేస్తున్నాం, ఇది నార్మల్ క్లాస్, కంప్లీట్ గా రైట్ పెట్టాం కాబట్టి రైట్ కి వచ్చింది, ఒక్కసారే వచ్చింది. ఈ ఫిజిక్స్ అనే దానికి రాలేదు. ఓకే, అదే ఈ క్లాస్ కి చూడండి రెండింటికి కూడా వస్తుంది, బికాస్ ఇట్ క్యాన్ కాల్. అదే డిఫరెన్స్. అర్థమైందా? సో నౌ సిఎస్ఎస్ అన్ని చూసాం కదా. సిఎస్ఎస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ సింటాక్స్ లో కూడా ప్రాపర్టీ వాల్యూ ఇది ఉంది. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఏం ప్రాపర్టీస్ ఉంటాయి, ఏ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి, ఎన్ని ప్రాపర్టీస్ మనం చేసుకోవచ్చు, ఇవన్నీ చూద్దాం. ఓకే, బికాస్ ఈ మొత్తం అంతా జనరేట్ చేస్తూ నేను ఒక క్యాలిక్యులేటర్ క్రియేట్ చేశాను. మేబీ ఈ వీడియో బిఫోరే మీకు ఆ షార్ట్ రావచ్చు, అది కూడా చూడండి. ఈ క్యాలిక్యులేటర్లో నేను యూజ్ చేసింది ఓన్లీ సిఎస్ఎస్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ని జావా స్క్రిప్ట్ ఎక్స్టెండ్ అవుతుంది. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి, ప్రాపర్టీ వాల్యూస్ ప్లేస్ మేజర్ రోల్ వైల్ క్రియేటింగ్ ద సిఎస్ఎస్ అనమాట. ఓకే, so let us discuss the properties and values also. So let us learn some important values and properties also. Okay, ఇంతవరకు నేర్చుకున్నది ఒక కాన్సెప్ట్. ఫస్ట్ అన్ని స్టైల్ షీట్స్ చెప్పుకున్నాం, నెక్స్ట్ అన్ని క్లాసెస్ చెప్పుకున్నాం, 2 types of classes is enough. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ ఇంపార్టెంట్ వాల్యూస్ అండ్ ప్రాపర్టీస్. ప్రతి చోట మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాపర్టీ వాల్యూ ఇది కాన్సెప్టే కనిపిస్తోంది కదా. సో దీని గురించి డీప్ గా నేర్చుకున్నారు అంటే ఆ సిఎస్ఎస్ కాన్సెప్ట్ అంతా కూడా పర్ఫెక్ట్ గా చేస్తారు. అందుకే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సమ్ వాల్యూస్ అండ్ ప్రాపర్టీస్. ఓకే, నౌ ఇందులో ఫస్ట్ వన్ ఫాంట్ సైజ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే అకార్డింగ్ టు ద ఫాంట్ ఫ్యామిలీ. ఫాంట్ ఫ్యామిలీలో జనరల్ గా ఏమేమి జనరేట్ చేస్తారో అవన్నీ కూడా చూద్దాం. ఓకే, ఫాంట్ లో జనరల్ గా మనం జనరేట్ చేసే కాన్సెప్ట్ ఏముంటుందో చెప్పండి. ఇక్కడ అంటే ఫాంట్ రాసేది ఏముంటుందో చెప్పండి జనరల్ గా, ఏరియల్. ఓకే, ఇది కదా ఫాంట్ ఫ్యామిలీ అంటే. అంటే ఫాంట్ ఫ్యామిలీ జనరేట్ చేసేటప్పుడు కొన్ని స్పెసిఫిక్ గా
కొన్ని కాన్సెప్ట్స్ అంటూ వర్క్ అవుతాయి. ఆ కాన్సెప్ట్స్ ఏంటో కూడా చూద్దాం. ఓకే, నౌ ఈ ఫాంట్ ఫ్యామిలీ జనరేట్ చేయడానికి మనకు కావాల్సింది ఏమి అని అంటే, ఫస్ట్ వన్ SERIF, ఇది వర్క్ అవుతుంది. SERIF తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కామా, అంటే కొన్ని స్పెసిఫిక్ గానే వర్క్ అవుతాయి, అవి నేను మీకు చెప్తున్నాను. ఏరియల్ బ్లాక్ కొన్ని సిస్టమ్స్ లో, కొన్ని ల్యాప్టాప్స్ లో యాక్సెప్ట్ చేయొచ్చు, కొన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. నేనైతే ఓవరాల్ వ్యూ చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ స్కాన్స్ సిరఫ్, కర్సివ్ రైటింగ్స్, సో కర్సివ్. ఓకే, తర్వాత ఫ్యాంటసీ అనే కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మోనో స్పేస్డ్, ఇవి జనరల్ గా మనం యూజ్ చేసేవి. ఓకే, ఇవి జనరల్ గా యాక్సెప్ట్ చేసే ఫర్ ఎనీ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్, ఎనీ సిస్టమ్. లేటెస్ట్ గా మీ దగ్గర ఏదన్నా ఉంటే ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటుంటే ఇంకా హ్యాపీ. నేను అందుకే సింపుల్ గా ఇవి జనరల్ గా యూజ్ చేసేవి చెప్తున్నాను. ఇంకా ఏమైనా యూజ్ చేయొచ్చు, నేను ట్రై చేస్తాను అంటే మీరు ఎందులో అయినా సరే అప్లికేషన్ కి వెళ్ళండి. వెళ్ళి అక్కడ ఫాంట్ ఉంటుంది కదా, ఫాంట్ స్టైల్ మీద ఆరో మార్క్ క్లిక్ చేస్తే మీకు ఆ లిస్ట్ అంతా కనిపిస్తుంది. అందులోంచి ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద ఫాంట్ ఫ్యామిలీ అవుతుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ కమింగ్ టు ద ఫాంట్ స్టైల్. ఫాంట్ స్టైల్ అంటే ఏమొస్తాయి? నార్మల్, ఓకే, నెక్స్ట్ ఇటాలిక్, ఇదే కదా. నెక్స్ట్ ఆబ్లిక్, ఇది యూజ్ చేస్తారు ఫర్ ద ఫాంట్ స్టైల్. నెక్స్ట్ ఫాంట్ వెయిట్ అంటున్నాం. ఫాంట్ వెయిట్ అనే దానికి we can use as normal, bold, ఓకే, బోల్డర్ అంటే ఇంకా థిక్ గా వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బోల్డర్. నెక్స్ట్ లైటర్. నెక్స్ట్ ఈ ఫాంట్ వెయిట్ నెంబర్స్ లో కూడా ఇవ్వచ్చు. ఆ నెంబర్స్ లైక్ 100 నుంచి 900 వరకు ఇవ్వచ్చు. ఓకే, నేను ఇది అగైన్ ఐఎమ్ సేయింగ్, మాకు ఇంకా ఎక్స్ట్రా వస్తున్నాయి కదా అంటే వస్తే ఇంకా హ్యాపీ. కానీ జనరల్ అంటే ఒక లో కాన్ఫిగరేషన్, లో రెజల్యూషన్ ఉన్న ల్యాప్టాప్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మినిమం ఇది ఎవరికైనా వస్తాయి. ఓకేనా, ఇవన్నీ ఎలా యూజ్ చేయాలి? ఎప్పుడు ఆ ట్యాగ్ రాస్తున్నామా, H1 ట్యాగ్ అని, తర్వాత ప్రాపర్టీ నేమ్ రాస్తున్నాం కదా. ఒక శాంపుల్ చెప్తా. సపోజ్ H1 ట్యాగ్ లో స్టైల్ రాస్తున్నాం, వాట్ ఎవర్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఏదైనా కావచ్చు. అక్కడ ఇప్పుడు మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు, ఫాంట్ ఫ్యామిలీ కోలన్, ఇలా రాస్తాం. సో దిస్ విల్ బికమ్ అవర్ ప్రాపర్టీ. హియర్ వాట్ ఎవర్ రైటింగ్ విల్ బికమ్ అవర్ వాల్యూస్. సో ఇవన్నీ మన వాల్యూస్ అవుతాయి అనమాట. ఓకేనా, నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ కలర్స్. బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేయడం. బ్యాక్గ్రౌండ్ కలర్ మాక్సిమం మీరు సెట్ చేస్తున్నారు అంటే బీజీ కలర్స్ ఇవి కదా సెట్ చేస్తారు. బీజీ కలర్ ఈక్వల్స్ టు ఇలా రాస్తారు, బ్లూ అని జనరల్లీ. కానీ కలర్స్ ని HTML డిఫరెంట్ స్టైల్స్ లో రాయొచ్చు. వన్ ఈస్ నార్మల్ సెట్టింగ్, లైక్ అంటే నార్మల్ గా ఇలా కలర్ నేమ్ పెట్టడం, లేదు CSS కలర్స్ యూజ్ చేస్తూ RGB కలర్ రాయొచ్చు. RGB అంటే రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. సో ఫస్ట్ వన్ ఈస్ ఫర్ రెడ్ కాంబినేషన్, సెకండ్ వన్ ఈస్ ద గ్రీన్ కాంబినేషన్, థర్డ్ వన్ ఈస్ ఫర్ ద బ్లూ కాంబినేషన్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో ప్రతి కాన్సెప్ట్ లో మీరు 0 నుంచి 255 వరకు ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు. 0 to 255, 0 to 255. Suppose for example RGB combination of some 222 comma suppose 128 comma 130 ఇలా. సో నౌ RGB అర్థమైంది కదా. సో ఎనీ నెంబర్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, సపోజ్ RGB అంటే ఒపాసిటీ కూడా రాయాలి అని అనుకుంటే RGB ద 3 కలర్స్ అంటే 3 నెంబర్స్ యూజ్ చేస్తూ ఇంకొక నెంబర్ కూడా యాడ్ చేస్తాం విచ్ డిఫైన్స్ ద ఒపాసిటీ. ఇది మీకు CSS లీనియర్ గ్రేడియన్స్ చెప్పినప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా బాగా ఎక్స్ప్లెయిన్ అవుతుంది, అక్కడ నేర్చుకుందరు. ఓకే, అట్ ప్రెసెంట్ మాక్సిమం ద కలర్స్ విల్ బి లైక్ దిస్. కలర్స్ ఇలా ఉంటాయని వరకు తెలుసుకోండి చాలు. ఒకటి జనరల్ కలర్స్, నెక్స్ట్ వన్ ఇస్ ద RGB, నెక్స్ట్ వన్ ఇస్ ద హెక్సా వాల్యూస్ యూజ్ చేయడం. ఇఫ్ యు ఆర్ యూజింగ్ హెక్సా వాల్యూ, హెక్సా అంటే ఎంత? హ్యాష్ ఎనీ 6 వాల్యూస్. ఆ 6 వాల్యూస్ మేబీ 0 to 9, A to F ఏదైనా ఉండొచ్చు, అలా యూజ్ చేస్తారు. HSL వాల్యూస్ ఆర్ స్పెషల్లీ డిజైన్ RGBA, HSLA. ఈ కలర్స్ అనే కాన్సెప్ట్ చెప్తున్నాను కదా, మీరు లీనియర్ గ్రేడియన్స్ కి వెళ్ళినప్పుడు ఇంకా డీప్ గా చెప్తాను. ఓకేనా, అట్ ప్రెసెంట్ దిస్ ఈజ్ ఎనఫ్, ఇంతవరకు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద టెక్స్ట్.
తీసుకుంటున్న టెక్స్ట్ ప్రాపర్టీస్ అండ్ టెక్స్ట్ వాల్యూస్ వీఆర్ జనరేటింగ్. సో టెక్స్ట్ వాల్యూస్ జనరేట్ చేస్తున్నప్పుడు మొత్తం టెక్స్ట్ డెకరేషన్, టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్, టెక్స్ట్ అలైన్ అండ్ టెక్స్ట్ ఇండెంటేషన్ చూస్తున్నాం. లో టెక్స్ట్ డెకరేషన్ చూసేటప్పుడు మాక్సిమం వీ క్యాన్ గివ్ ద నన్ అంటే ఏమి అప్లికబుల్ కాదు, అండర్లైన్, ఓవర్లైన్ అండ్ లైన్ త్రూ ఇదంతా జనరేట్ చేస్తాం. టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ నన్, క్యాపిటలైజ్, అప్పర్ కేస్, లోయర్ కేస్ తీసుకుంటారు. ఓకే, టెక్స్ట్ అలైన్ అప్పుడు లెఫ్ట్, కార్నర్, రైట్ అండ్ జస్టిఫై, ఇంకొకటి సెంటర్ కూడా వాడచ్చు. ఓకే, సెంటర్. నెక్స్ట్ టెక్స్ట్ ఇండెంటేషన్ ఈస్ length and percentage. This entire things we use regarding to the text. Okay, so text underline, upper case, lower case నుంచి ఎక్స్ప్రెషన్ ఏం లేదు. క్యాపిటల్ కంపల్సరీ క్యాపిటల్స్ తోనే ఉండాలి. అంటే సమ్ టైమ్స్ మనం రాసిన యూజర్ రాసిన డేటా మేబీ స్మాల్ ఇవ్వచ్చు, కానీ మనం ఈ టెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సపోజ్ క్యాపిటలైజ్, అప్పర్ కేస్, లోయర్ కేస్ ఇలాంటివి ఏమైనా యూజ్ చేస్తే యూజర్ ఎలా ఇచ్చినా కూడా ఆ డేటా అనేది అప్పర్ అండ్ లోయర్ లోనే వస్తుంది. ఇది బేసిక్ నాలెడ్జ్ ఫర్ జావా స్క్రిప్టింగ్ ఆల్సో. ఓకే, జావా స్క్రిప్ట్ కి వెళ్ళిన తర్వాత ఈ చిన్న చిన్న కాన్సెప్ట్స్ నాకు రావు అని అంటే కరెక్ట్ గా ఉండదు. అందుకే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నా ఉద్దేశం ఏమి అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్ అని. ఓకే, అందుకే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. ఓకే, ఏంటిది చిన్న కాన్సెప్ట్ అనుకోవచ్చు మీరు, అంటే ఒక టెక్స్ట్ కి ఇన్ని పెట్టచ్చు అనేది కూడా మనకు తెలియాలి కదా. సో వీ హ్యావ్ టు లర్న్ దిస్ వన్. ఓకే, now let us go for the next one. Text align, left, center, right and justify. Text indentations length ఇవ్వచ్చు ఆర్ పర్సంటేజ్ కూడా ఇవ్వచ్చు. ఓకే, now borders. ఇందాక మనం H1 ట్యాగ్ కి అవి చెప్తున్నప్పుడు బార్డర్స్ చాలా చెప్పుకున్నాం. మీకు అక్కడ తెలిసిండకపోవచ్చు ఏంటి బార్డర్స్ యూజ్ చేస్తున్నారు, మార్జిన్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఈవెన్ బార్డర్ స్టైల్ ఎందుకు యూజ్ చేస్తున్నారు. ఓకేనా, నేను రీసెంట్ గా ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను. మేబీ ఈ వీడియో ముందే అప్లోడ్ చేసిండొచ్చు, ఒకసారి అయితే చెక్ చేయండి. నేను ఒక చిన్న క్యాలిక్యులేటర్ యూజ్ చేశాను. క్యాలిక్యులేటర్ లో ఎంటైర్ కాన్సెప్ట్ వెరీ యూస్ఫుల్. అఫ్ కోర్స్ ఆ ప్రోగ్రామింగ్ జావా స్క్రిప్ట్ లో రాస్తున్నాం. ఓకే, కానీ బేసిక్ నాలెడ్జ్ అయితే ఇక్కడే ఉంటుంది, అదొక శాంపుల్ అవుతుంది. ఓకే, మేబీ ఆ షార్ట్ ఈ వీడియో కన్నా ముందే అప్లోడ్ అవుతే ప్లీజ్ ఒకసారి చూడండి. జనరేటింగ్ ఏ క్యాలిక్యులేటర్ యూజింగ్ జావా స్క్రిప్ట్ అండ్ టైటిల్ తో మేబీ అప్లోడ్ చేసి ఉంటాను. ప్లీజ్ ఒకసారి చూడండి, ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమవుతుంది అక్కడ. ఓకే, సో బార్డర్ మార్జిన్ సెట్ చేసుకోవచ్చు. ఏదైతే బార్డర్ రాస్తున్నానో దీన్ని మార్జిన్ సెట్ చేయొచ్చు. మార్జిన్ ఆటో వదిలేస్తే యాక్చువల్గా ఆటో, లేదంటే 1 నుంచి 4 వరకు సెట్ చేయొచ్చు. బార్డర్ విడ్త్, దిస్ థిక్నెస్, ఈ థిక్నెస్ ని బార్డర్ విడ్త్ అంటున్నాం. బార్డర్ ఒక స్టైల్, బార్డర్ స్టైల్ డాటెడ్, డాష్డ్, సాలిడ్, డబుల్, గ్రూవ్ ఇలా ఉంటాయి. ఓకే, ఇంకా కొన్ని స్పెషల్ బార్డర్స్ ఉన్నాయి, రిడ్జ్ ఇలాంటివి కూడా ఉంటాయి. అదంతా సిఎస్ఎస్ కాన్సెప్ట్ అడ్వాన్స్డ్ లో వస్తుంది అనమాట. ఇది బేసికల్ గా ఇంతవరకే మనం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ బార్డర్ కలర్ అప్పుడు యాజ్ వి డిస్కస్ ద బ్యాక్గ్రౌండ్ కలర్స్ సేమ్ కాన్సెప్టే. ఆర్జీబీ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు, హెక్సా కలర్స్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ హెచ్ఎస్ఎల్ వాల్యూస్ తో యూజ్ చేయొచ్చు, ఆర్జీబీఏ యూజ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం హెచ్ఎస్ఎల్ఏ వాల్యూస్ కూడా యూజ్ చేయొచ్చు యాజ్ ఎ బార్డర్, జస్ట్ లైక్ అవర్ బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ కి ఎలా అయితే డిస్కస్ చేసామో ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఓకే, నౌ నెక్స్ట్ వన్ యూనిట్స్. ఓకే, యూనిట్స్ అన్నవి జనరల్ గా రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ అని 2 ఉంటాయి. రిలేటివ్ ఆర్ అబ్సల్యూట్, ఎక్కువగా యూజ్ చేసేదైతే అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ ఇదే యూజ్ చేస్తారు. కానీ ఇంకా ఏమైనా చేయొచ్చు అంటే వీ కెన్ గో ఫర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆల్సో. ఓకే, ఈ లెంత్ అనేది అలా సెట్ చేస్తాం. నౌ రిలేటివ్ యూనిట్స్ వాడేటప్పుడు ఎలా యూజ్ చేయాలి, వాట్ ఆర్ రిలేటివ్ యూనిట్స్ చూద్దాం. వాట్ ఈస్ ఈఎం, వాట్ ఈస్ ఈఎక్స్, వాట్ ఆర్ పిక్సెల్స్, ఇవన్నీ కూడా పిక్సెల్స్ జనరేట్ చేసే కాన్సెప్ట్స్ అన్నమాట. ఓకే, సో వాట్ ఆర్ రిలేటివ్ యూనిట్స్ చూద్దాం. రిలేటివ్ యూనిట్స్ లో ఫస్ట్ వన్ ఇస్ ద ఈఎం. ఈఎం యూనిట్స్ వీ క్యాన్ జనరేట్ అప్ టు 12 పాయింట్స్. సో 12 పాయింట్స్ మనం జనరేట్ చేస్తే ఇట్స్ నథింగ్ బట్ 100% ఆఫ్ ద ఈఎం మనం యూజ్ చేస్తున్నట్లే అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈఎక్స్ యూజ్ చేస్తున్నాం. ఈఎక్స్ లో మాక్సిమం 6 పాయింట్స్ యూజ్ చేస్తుంది. సో 6 పాయింట్స్ అంటే ఇక్కడ వీ విల్ గెట్ ఓన్లీ 50%, నాట్ 60, 50% జనరేషన్. వాట్ ఆర్ పిఎక్స్ అంటే పిక్సెల్స్ యూజ్ చేస్తాం. పిక్సెల్స్ యూజ్ చేసేటప్పుడు వీ కెన్ రైట్ ద లెంత్ ఆఫ్ ద పిక్సెల్స్.
ఆ పిక్సెల్స్ ఒక లెంత్ కంప్లీట్ గా రాయొచ్చు. ఓకే, దట్ ఆర్ కాల్డ్ యాజ్ రిలేటివ్ యూనిట్స్. నెక్స్ట్ అబ్సల్యూట్ యూనిట్స్ అని అంటే అబ్సల్యూట్ యూనిట్స్ ఐఎన్ అంటే ఇంచెస్, నెంబర్ ఆఫ్ ఇంచెస్ తీసుకోవడం, స్పెసిఫిక్ సైజ్ ఇంచెస్. నెక్స్ట్ సిఎం అంటే అఫ్ కోర్స్ సెంటీమీటర్స్ చెప్పడం. ఓకే, ఎంఎం అని అంటే మిల్లీ. ఓకే, మిల్లీమీటర్స్. నెక్స్ట్ పీటీ అంటే జనరల్ గా పాయింట్స్ అని అర్థం. ఓకే, అండ్ మాక్సిమం పాయింట్స్ ఎన్ని ఇవ్వచ్చు అంటే 72 పాయింట్స్ వరకు ఇవ్వచ్చు. దట్ ఈస్ పీటీ. నెక్స్ట్ పీసీ. పీసీ ఇస్ నథింగ్ బట్ 12 పాయింట్స్ ఇస్తాం. ఓకే, సో పీసీ అంటే పీకోస్ అనమాట. పీకోస్ అంటే పీసీ అని అర్థం. పీటీ అంటే అఫ్ కోర్స్ పాయింట్స్, ఎంఎం మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్, ఇంచెస్, ఇవన్నీ మీకు తెలుసు. ఓకేనా? సో ఈ జనరల్ పాయింట్స్ అనేవి, యూనిట్స్ అనేవి మీ కాన్సెప్ట్ ఎక్కడ స్పెషల్ గా వస్తుందంటే బార్డర్స్ జనరేట్ చేసేటప్పుడు స్పెషల్ గా ఇవన్నీ యూజ్ చేస్తారు. ఓకే, నౌ లెట్ us go for the next one, which are formatting blocks of information. ఇది అగైన్ వన్ మోర్ స్పెషల్ వన్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ డిఐవి. మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, కొన్ని స్పెషల్ ట్యాగ్స్ యూజ్ చేస్తారు, ఆ ట్యాగ్స్ కి వాడతారు అంటున్నాం కదా. అందులో ఫస్ట్ వన్ ఇస్ ద పీ ట్యాగ్. అఫ్ కోర్స్ పీ ట్యాగ్ యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఆల్ ద హెడ్ ట్యాగ్స్ యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ ద డివిజన్ ట్యాగ్స్. దిస్ ఇస్ ద స్పెషల్ ట్యాగ్. ఈ ట్యాగ్ గురించి ప్రోగ్రామ్ చేపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ ట్యాగ్ రాయడానికి సింటాక్స్ చూడండి. డిఐవి ఐడి ఈక్వల్స్ టు వాట్ ఎవర్, అప్పుడు క్లాస్ కావచ్చు, స్టైల్ కావచ్చు, ఏది ఉంటే దాన్ని డిఫైన్ చేస్తారు. ఆఫ్టర్ దట్ వి సింప్లీ కాల్ ద క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ని అక్కడ కాల్ చేస్తూ వస్తాం. ఇది ఒక ప్రోగ్రామ్ యూజ్ చేస్తూ చేద్దాం. ఓకే, డిఐవి ట్యాగ్ ని. ఈ డిఐవి ట్యాగ్ చేసేటప్పుడు ఈ స్పాన్ ట్యాగ్ కాంబినేషన్ కూడా చేస్తారు. సో చూద్దాం, స్పాన్ ట్యాగ్ లేకపోతే ఎలా ఉంటుంది, స్పాన్ ట్యాగ్ ఉంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఓకే, డిఐవి ట్యాగ్ యూజ్ చేసేటప్పుడు కాన్సెప్ట్ ఏమి అంటే ఎందుకు స్పెషాలిటీ అంటే, ఏదైనా ఒక ట్యాగ్ డిఫైన్ చేసి డిఐవిలో ఇన్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఎంత ప్రోగ్రామింగ్ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా, అంటిల్ యూ క్లోజ్ ద డిఐవి ట్యాగ్ ద స్టైల్ విల్ బి అప్లికేబుల్ ఫర్ ఎంటైర్ ప్రోగ్రామ్. ఏదైతే డిఐవి మధ్యలో ఉందో ఆ డిఐవి మధ్యలో ఉన్న దానికి అంతా కూడా, కాన్సెప్ట్ అంతా కూడా ఈ స్టైల్ అనేది అప్లికేబుల్ అవుతుంది అనమాట. అది స్పెషల్ ఇది. నౌ స్పాన్ ట్యాగ్ అంటే ఏంటి, పర్టికులర్లీ సపోజ్ ఒక లైన్ ఏదైనా రాస్తున్నాం, లైన్ రాస్తున్నప్పుడు స్పెషల్ గా హైలైట్ చేయాలి ఆ లైన్ విత్ సమ్ బార్డర్స్, ఈ స్పాన్ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఇది బెటర్ మీకు ప్రోగ్రామ్ చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ డిఐవి అండ్ స్పాన్ ట్యాగ్ యూజింగ్ వన్ ప్రోగ్రామ్. ఓకే, డివిజన్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం కదా. డివిజన్ ట్యాగ్స్ ఒక సింటాక్స్ అంతా చూసామా, ఒకసారి డివిజన్ ట్యాగ్ కూడా ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. సో బాడీ ట్యాగ్ లో డిఐవికి నేను స్టైల్ ని సెట్ చేస్తున్నాను. ఓకే, డిఐవి ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. సో దట్ ఇలా క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వాట్ ఎవర్ వీ హావ్ రిటర్న్ ద స్టైల్ హియర్, ఇక్కడ స్టైల్ బార్డర్ ఒకటి పెట్టుకున్నాను, టెక్స్ట్ అలైన్ పెట్టుకుంటున్నాను అండ్ సెంటర్. ఓకే, బార్డర్ పెడుతున్నాము ఓన్లీ ఫర్ డిఐవి, టెక్స్ట్ అలైన్ పెట్టినాను, ఒక కలర్ కూడా పెట్టుకున్నాను. ఓకే, పెట్టుకుని వెంటనే క్లోజ్ చేయడం లేదు, అది ఇక్కడ ఒక అడ్వాంటేజ్. నౌ ఇలా డిఐవి స్టైల్ రాస్తే ఎంటైర్ ప్రోగ్రామింగ్ మీరు ఎక్కడ క్లోజ్ చేసుకోవాలనుకుంటే అక్కడ క్లోజ్ చేసుకోవచ్చు. దట్ విల్ బి ద డిఫరెన్స్. కానీ ప్రీవియస్ అన్ని ట్యాగ్స్ లో కానీ అన్ని క్లాసెస్ లో కానీ దేనికి ఇంప్లిమెంట్ అవ్వాలి, ఆ టెక్స్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్స్ కంపల్సరీ వీ హ్యావ్ టు క్లోజ్ ద ట్యాగ్. డిఐవి ఒక స్పెషాలిటీ ఏంటి అంటే, మనకి ఏ రేంజ్ వరకు కావాలో ఆ రేంజ్ వరకు తీసుకొని క్లోజ్ చేయొచ్చు. దట్ విల్ బికమ్ ద స్పెషల్ అట్రాక్షన్ ఆఫ్ దిస్ డిఐవి. ఓకే, ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం, చూసాక స్పాన్ స్టైల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ సీ డిఐవిలో కంప్యూటర్ ఎంటైర్ థింగ్ పెట్టాం, లాస్ట్ వరకు డిఐవి పెట్టాం కాబట్టి ఈ బార్డర్ అంతా వచ్చింది. ఓకేనా? నౌ కంప్యూటర్ ఇక్కడ ఎలక్ట్రానిక్ అనే దానికి స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చాం. ఓకే, దిస్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ స్పాన్ ది చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి, ఈ లైన్ వల్ల అది వచ్చింది, దిస్ లైన్. ఓకేనా? సో స్పాన్ స్టైల్ కలర్ యూజ్ చేస్తున్నారు, ఎల్లో అండ్ బార్డర్. స్పాన్ అనేది ఏంటి, ప్రీ డిఫైన్డ్ ట్యాగే, ఆ ట్యాగ్ స్పెషల్ గా యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకు వచ్చిన అవుట్పుట్ లో ఇక్కడ ఈ స్పెషల్ అట్రాక్షన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ డిఐవిని ఒక్కసారి మీకు చేంజ్ చేసి చూపిస్తాను. డిఐవి ఇక్కడ క్లోజ్ చేశాను కదా, డిఐవిని ఇక్కడ క్లోజ్ చేయకుండా నేను H1 ట్యాగ్ అయిపోయిన వెంటనే ఒకసారి డిఐవిని క్లోజ్ చేసి చూద్దాం. ఓకే,
సో దట్ డిఫరెన్స్ అర్థమవుతుంది, అది ఎలా పెట్టాం ఎందుకు పెట్టామని డిఫరెన్స్ అర్థమవుతుంది. ఒకసారి వచ్చేసి రీఫ్రెష్ చేయండి. సి ఎందుకు H1 దగ్గర డిఐవి క్లోజ్ చేసాం కాబట్టి ఆ H1 ట్యాగ్ కి ఆ డిఐవి ఒక స్పెషాలిటీ అప్లికేబుల్ అవ్వాలి కాబట్టి ఇంతవరకే అవుతున్నాయి. ఓకేనా, ఇక్కడ కావట్లేదు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ డిఐవి ట్యాగ్. మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తారో ఎక్కడ క్లోజ్ చేస్తారో యూజర్ నెసెసిటీస్ బట్టి దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇది డివిజన్ ట్యాగ్ అంటే. ఓకే, లాస్ట్ మీకు ఇండెక్స్ చెప్తున్నాను. ఇండెక్స్ అండ్ ఇండెక్స్ని ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తూ కూడా చెప్తాను. ఇండెక్స్ యూజ్ చేయడం వల్ల మీ విండో కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఈ ఇండెక్స్ నేర్చుకుందాం. నెక్స్ట్ డిఐవి కూడా చూద్దాం. సో డిఐవి యాక్చువల్గా అయితే HTML ట్యాగ్ డిఐవి, కానీ డిఐవి ట్యాగ్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చు, రీయూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ సింటాక్స్ నేర్చుకుంటూ ఆ ప్రోగ్రామ్ కూడా చూద్దాం. నో సమ్ మోర్ అడ్వాన్స్ లెవెల్, బికాస్ ఆల్రెడీ డిఐవి చూసాం కాబట్టి ఈ డిఐవి బేస్ చేసుకొని కొన్ని జెడ్ ఇండెక్స్ లేయర్స్ జనరేట్ చేయొచ్చు. అంటే జనరల్ గా డిఐవి ట్యాగ్ యూజ్ చేస్తే ఇలా బార్డర్ వస్తుంది కదా, ఇలా బార్డర్ లో బార్డర్ లేయర్స్ అనమాట. బార్డర్ లో బార్డర్ ఇలా లేయర్స్ జనరేట్ చేసుకోవచ్చు. అది కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. ఫర్ దట్ జెడ్ ఇండెక్స్ ఎన్ని పొజిషన్స్ కావాలో అన్ని పొజిషన్స్ తీసుకుంటారు. పొజిషన్ ఇందాక చూసాం కదా, అబ్సల్యూట్ కానీ రిలేటివ్ కానీ. ఓకే, టాప్ లో ఎంత లెంత్ ఉండాలి, లెఫ్ట్ లో ఎంత లెంత్ ఉండాలి, ఇది చెప్తారు. అంటే ఇది డిస్కస్, సపోజ్ ఇది బార్డర్ అయితే ఈ కాన్సెప్ట్ ఇది మన టాప్ అవుతుంది కదా, ఈ టాప్ లో ఎక్కడ ఉండాలి, అట్ ద సేమ్ టైం లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఉండాలి. ఎందుకంటే బై డిఫాల్ట్ ఇది రైట్ తీసుకుంటుంది, సెంటర్ లో జనరేట్ చేయలేము, బై డిఫాల్ట్ రైట్ తీసుకుంటుంది. కాబట్టి మనము లెఫ్ట్ అని స్పెసిఫిక్ గా ఇండికేషన్స్ ఇవ్వచ్చు అండ్ ఆల్ ద ప్రాపర్టీ వాల్యూస్. ఓకే, ఇది లేయర్. ఈ లేయర్ లో ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంటుంది మీకు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ జెడ్ ఇండెక్స్ లేయర్స్ అంటారు. జెడ్ ఇండెక్స్ లేయర్స్. ఈ జెడ్ ఇండెక్స్ లేయర్స్ లో ఏంటి డిఫరెన్స్ అంటే, విత్ యూజింగ్ నార్మల్ ఇండెక్స్ అండ్ విత్ యూజింగ్ జెడ్ ఇండెక్స్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ మీకు చెప్తాను. విత్ యూజింగ్ నార్మల్ ఇండెక్స్ సింపుల్ నెంబర్ ఆఫ్ లైన్స్ తీసుకోవచ్చు, కానీ విత్ యూజింగ్ జెడ్ ఇండెక్స్ మాక్సిమం వీ క్యాన్ గో ఫర్ ద 20 లేయర్స్ ఎట్ ఏ టైమ్ టు క్రియేట్ వెబ్ పేజ్. అది దీని ఒక అడ్వాంటేజ్ అనమాట. ఓకే, ఈ కాన్సెప్ట్ కూడా ఒక ప్రోగ్రామ్ చూస్తూ చేద్దాం. ఓకే, సీ ద ప్రోగ్రామ్ విత్ ఇండెక్స్ అండ్ వితౌట్ ఇండెక్స్. ఓకే, ఈ విత్ ఇండెక్స్ వితౌట్ ఇండెక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఒకసారి ఇంతవరకు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ అంతా కూడా నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను, అది కూడా అబ్జర్వ్ చేయండి. ఈ ప్రోగ్రామ్ ఇలాగ రాయండి, మీకు ఖచ్చితంగా అవుట్పుట్ వస్తుంది. ఓకే, స్టైల్ డాట్ కంటైనర్ అని యూజ్ చేస్తున్నాను కదా, కంటైనర్ కాన్సెప్ట్ గుర్తుకుందా. ఇక్కడ ట్యాగ్ ఏం వాడట్లేదు, నార్మల్ క్లాస్ కాదు ఇది, అనామలస్ క్లాస్. డాట్ బ్లాక్ బాక్స్ అని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ పొజిషన్ రిలేటివ్ తీసుకున్నాను. ఓకే, నౌ కమ్ డౌన్, ఒకసారి రండి. బ్లాక్ బాక్స్ కి పొజిషన్ పెట్టుకుంటున్నాను, ఇక్కడ యూజ్ చేస్తున్నాను లైక్ జెడ్ ఇండెక్స్ ఈక్వల్స్ టు 1 అని యూజ్ చేస్తున్నాను. ఇది విత్ ఇండెక్స్ రాస్తున్నాం. ఓకే, నెక్స్ట్ బార్డర్ పెట్టుకున్నాను, హైట్ అండ్ మార్జిన్. నౌ వితౌట్ ఇండెక్స్ ప్రోగ్రామ్ కూడా చూడండి, కంటైనర్ పొజిషన్ రిలేటివ్ రాస్తున్నాను. ఇందులో ఈ బ్లాక్ బాక్స్ లో నేను జెడ్ ఇండెక్స్ పెట్టలేదు, మిగతా ఎంటైర్ థింగ్ విల్ బి సేమ్. ఓకే, ఎంటైర్ థింగ్ విల్ బి సేమ్. ఒకసారి ఇది అవుట్పుట్ కూడా చూద్దాం. రెండు పక్కన పక్కన పెట్టుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ విత్ ఇండెక్స్ లో జెడ్ ఇండెక్స్ పెడుతున్నాను. ఇక్కడ బ్లాక్ బాక్స్ లో నేను జెడ్ ఇండెక్స్ పెట్టలేదు. పొజిషన్ రిలేటివ్, బార్డర్ కూడా సేమ్, హైట్ సేమ్, మార్జిన్ కూడా సేమ్, నథింగ్ ఇస్ డిఫరెన్స్. ఓన్లీ యూజింగ్ విత్ జెడ్ ఇండెక్స్ ఆ కాన్సెప్ట్ మారిపోతుంది అనమాట, అంతే. ఓకే, నౌ విత్ ఇండెక్స్ లో ఈ ప్రోగ్రామింగ్ కంటిన్యూ చేసుకోండి. ఒక గ్రే బాక్స్ తీసుకున్నాను. ఈ గ్రే బాక్స్ లో కూడా ఇండెక్స్ నెంబర్ 3 అని పెడుతున్నాను. ఇది కొంచెం హైట్, విడ్త్, లెఫ్ట్, టాప్, బ్యాక్గ్రౌండ్ కలర్స్ అండ్ పొజిషన్. నౌ హియర్ వితౌట్ ఇండెక్స్ లో కూడా సేమ్ కాన్సెప్ట్ రాస్తాం. గ్రే బాక్స్, సి బోత్ ఆర్ సేమ్. పొజిషన్ అబ్సల్యూట్, బ్యాక్గ్రౌండ్ అదే పెట్టుకున్నాను లైట్ గ్రీన్ అని, హైట్ అదే, విడ్త్, లెఫ్ట్, టాప్ ఇది రాస్తున్నాం. కానీ ఇక్కడ నేను కాన్సెప్ట్ యూజ్ చేసింది ఓన్లీ జెడ్ ఇండెక్స్ 3 లెవెల్స్ పెట్టాను, అంటే థర్డ్ కి రావాలన్నమాట అది, అందుకని అలా పెట్టుకున్నాం. నౌ నెక్స్ట్ వితౌట్ ఇండెక్స్ లో గ్రీన్ బాక్స్ ఒకటి పెడుతున్నాను. ఓకే, అర్థమైపోయింది కాన్సెప్ట్. సేమ్ రాస్తాము అండ్ ఇక్కడ ఏం చేస్తాము, అదే కాన్సెప్ట్ లో జెడ్ ఇండెక్స్ 2 అని రాసుకుంటున్నాను. ఓకే, నౌ స్టైల్ సింప్లీ బాడీలో క్లాస్ ని కాల్ చేస్తున్నాం. ఇక్కడ ఏం డిఫరెన్స్ లేదు, రెండింటికి సేమ్ గానే ఉంటుంది. బ్లాక్ బాక్స్ కాల్ చేస్తున్నా, గ్రే బాక్స్ అండ్ గ్రీన్ బాక్స్.
ఓకే, అది మీకు క్లియర్గా అర్థం కావాలని జస్ట్ ఒక టెక్స్ట్ రాశాను, లైక్ బ్లాక్, గ్రే, గ్రీన్ అని జస్ట్ ఒక టెక్స్ట్ రాశాను. లెట్ us see the output for both. ఇది చూడండి, వితౌట్ ఇండెక్స్ యూజ్ చేస్తే ఈ గ్రీన్ బాక్స్ అనేది ఓవర్ రైట్ అయిపోయింది ఆన్ ద గ్రే బాక్స్. విత్ ఇండెక్స్ యూజ్ చేస్తే చూడండి కరెక్ట్ గా కూర్చుంటుంది అనమాట ఇలా. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆ ఇండెక్స్ లోపలే వర్కౌట్ అవ్వాలి అని అంటే ఇండెక్స్ లోపల ఎత్తుకోండి. ఇది వితౌట్ యూజ్ చేస్తున్నది, విత్ యూజ్ చేస్తున్నది ఇది. ఓకే, ఈ ఎంటైర్ బాక్స్ రావడానికి బ్లాక్ బాక్స్, నెక్స్ట్ గ్రే బాక్స్, నెక్స్ట్ గ్రీన్ బాక్స్. మీకు ఇది ఈజీగా అర్థమవుతుందని అక్కడ నేను పెట్టుకున్న ట్యాగ్ నేమ్స్ కూడా అవే, దట్ ఈస్ క్లాస్ నేమ్స్ కూడా అవే. ఇప్పుడు ప్రోగ్రామ్ చూద్దామా ఇంకొకసారి క్లియర్గా. సి స్టైల్ కంటైనర్ విల్ బి పాజిటివ్, దట్ ఈస్ పొజిషన్ విల్ బి రిలేటివ్. రిలేటివ్ పెట్టచ్చు, అబ్సల్యూట్ పెట్టచ్చు. ఈ ప్రోగ్రామ్ మీరు అబ్సల్యూట్ పెట్టుకొని కూడా మీరు ట్రై చేసుకోండి, డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఓకే, గ్రీన్ బాక్స్ ఒక విత్, బ్యాక్గ్రౌండ్, లెఫ్ట్, టాప్, హైట్, ఓన్లీ దట్ ప్రాపర్టీస్. ఇంతవరకు మనం ఏమైతే ప్రాపర్టీస్ చెప్పుకున్నామో అవన్నీ ఇక్కడ యూజ్ చేశారు. సి ఓన్లీ దట్ ప్రాపర్టీస్. ఓకే, ఇలా యూజ్ చేస్తూ విత్ అండ్ వితౌట్ ఇండెక్స్ కూడా చూసాం. డన్. ఇది బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద సిఎస్ఎస్ ఇంతవరకు డిస్కస్ చేసింది. నెక్స్ట్ క్లాస్ లో అప్గ్రేడెడ్ క్లాసెస్, దట్ ఈస్ అడ్వాన్స్ లెవెల్స్ కూడా చెప్తాను విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్. మెయిన్ వైల్ ఇదంతా పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ఓకే, చూసారు కదా క్లాస్ అంతా ఎలాగుంది. ఓకే, హెచ్టిఎంఎల్ కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు ట్యాగ్స్ చూడండి, సిఎస్ఎస్ కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు మాక్సిమం వాట్ ఆర్ ద ప్రాపర్టీ వాల్యూస్, హౌ క్యాన్ వి యూజ్ ఇట్. ఓకే, ఇంటర్నల్ స్టైల్ షీట్ ఎక్కడ యూజ్ చేస్తారు, వితౌట్ ద స్టైల్ షీట్ కాన్సెప్ట్లో. ఇన్లైన్ స్టైల్ షీట్స్ ఎక్కడ యూజ్ చేస్తాము, ఓన్లీ ఇన్ ద బాడీ. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ అవుట్ ఆఫ్ ద క్లాస్ యూజ్ చేస్తూ కూడా చేస్తాం. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ డిస్కస్ చేసేటప్పుడు ఒక్క కాన్సెప్ట్ ఏమంటే, మీరు ఆ ప్రోగ్రామింగ్ సేవ్ చేసేటప్పుడు .css అని సేవ్ చేయడం మర్చిపోకండి. దీని తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్కి వచ్చినాము, ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్. ఆఫ్టర్ దట్ క్లాసెస్, ఆఫ్టర్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ డివిజన్స్ అండ్ ఇండెక్స్ కాన్సెప్ట్. ఓకే, దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద సిఎస్ఎస్. ఇది బేసిక్ అని చెప్పి మీరు ఈజీగా తీసుకోకండి, బికాస్ ఈ కాన్సెప్ట్ అంతా యూజ్ చేస్తేనే జావా స్క్రిప్ట్లో కానీ యానిమేషన్స్లో కానీ మనం బెటర్గా ఆ విండోని జనరేట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఈ సిఎస్ఎస్ ఎక్స్టెండ్ చేస్తూ అడ్వాన్స్ లెవెల్ నేర్చుకుందాం, లైక్ లీనియర్స్, గ్రేడియంట్స్, కోనిక్స్, కీ యానిమేషన్స్. సో సిఎస్ఎస్కి ఒక యానిమేషన్ జనరేట్ చేసే వరకు అవుతుంది ఫర్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, అండ్ ఐ హోప్ you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Thank you.